1980s దాకా ఇండియా అండ్ చైనా ఆల్మోస్ట్ ఒకే పొజిషన్లో ఉండేవి. ఎకనామీలో కానీ జీడిపిలో కానీ చెప్పాలంటే జీడిపి ఇంకా ఇండియాదే చైనా కన్నా కొంచెం ఎక్కువ ఉండేది. టచ్ చేస్తే ప్రెసెంట్ 2020s చైనా గ్లోబల్ ట్రేడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామీలో చాలా ముందుకు వెళ్ళిపోయింది. చైనాలో ఉన్న కొన్ని సిటీస్ని చూస్తే ఫ్యూచర్లో ఉన్నామా అనే డౌట్ వస్తుంది. బట్ ఇదంతా ఎలా పాసిబుల్ అయింది? దాదాపు 40 yearsలోనే చైనా ఇంతలా ఎలా డెవలప్ అయింది? ఇది తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళి ముందు చైనా పొజిషన్ ఎలా ఉండేదో చూడాలి. 1949లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిసిపి అండ్ మావో జెడాంగ్ పవర్లోకి వచ్చాక మావో తీసుకొచ్చిన కొన్ని పాలసీస్ వల్ల చైనా పరిస్థితి చాలా వరస్ట్ అయిపోయింది. ఇతను ఒక డిక్టేటర్. ఇండస్ట్రీస్ మీద, ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ చేసిన ప్రతి పాలసీ అతను నచ్చినట్టే ఇంప్లిమెంట్ చేసేవాడు. రైతులు పండించిన పంట నుండి ఇండస్ట్రీస్ వరకు అన్ని గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలని చూసేవాడు. ప్రజలు ఎంత సఫర్ అవుతున్నా, సొంత క్యాబినెట్ లోని మినిస్టర్స్ ఈ పాలసీ వద్దు అని సజెస్ట్ చేస్తున్నా వాళ్ళ మీద కేసెస్ పెట్టి మరీ తను అనుకున్న పాలసీని, ఐడియాని ఇంప్లిమెంట్ చేసేవాడు. ఇందులో ఒకటే 1958 నుంచి 62 మధ్యలో తీసుకొచ్చిన ద గ్రేట్ లీప్ ఫార్వర్డ్. ఇది తర్వాత ఒక హ్యూజ్ డిజాస్టర్ అయింది. రైతుల్ని వాళ్ళ భూముల్లో సొంతగా పంట పండించుకోవడం బ్యాన్ చేశారు. భూములు మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొని రైతుల్ని స్మాల్ గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళందరికీ కలిపి ఒక భూమి ఇచ్చి అందరూ అక్కడే పంట పండించాలి అని చెప్పేవాడు. దీంతో రైతులకు వాళ్ళ సొంత భూమి అనేది లేకుండా పోయింది. రైతులు కేవలం అగ్రికల్చర్కే కాకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కూడా హెల్ప్ అవ్వాలి అని ప్రతి ఇంట్లో స్టీల్ ఫర్నేసెస్ ని బిల్డ్ చేయాలి అని చెప్పాడు. ఎందుకు అంటే రైతులు ఖాళీగా ఉన్న టైంలో స్టీల్ ని కరిగించడం కోసం. బట్ ఈ ఫర్నేసెస్ ని పండించాలి అంటే పెద్ద మొత్తంలో కట్టెలు కావాల్సి రావడంతో చైనాలో ఉన్న 10% ఫారెస్ట్ ఏరియా నాశనం అయిపోయింది. వీటన్నిటి వల్ల చైనాలో కరువు వచ్చి దాదాపు 1 కోటి నుండి 5 కోట్ల మంది చనిపోయారు. ఇదే ద గ్రేట్ చైనీస్ ఫెమైన్. ఇంకా కల్చరల్ రెవల్యూషన్ అనే పేరుతో స్కూల్స్ ని షట్ డౌన్ చేశాడు. రెడ్ గార్డ్స్ ని అపాయింట్ చేసి వాళ్ళ చేతిలో ఒక రెడ్ బుక్ ని పెట్టి టీచర్స్ ని, ఇంటెలెక్చువల్స్ ని అటాక్ చేయించాడు. ఈ టైంలో ఈ రెడ్ గార్డ్స్ చేసిన అల్లర్ల వల్ల చైనాలో చాలా ఆర్టిఫాక్ట్స్ అండ్ హిస్టారికల్ సైట్స్ డ్యామేజ్ అయిపోయినాయి. బట్ 1976లో మావో జెడాంగ్ హార్ట్ అటాక్ తో చనిపోవడంతో చైనాకు ఓపెన్ అప్ అవడానికి స్కోప్ దొరికింది. మావో తర్వాత పవర్ లోకి వచ్చిన డెంగ్ జియోపింగ్ చైనా డెవలప్ అవడానికి చాలా రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. ఈ రిఫార్మ్స్ వల్లే అతనికి ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ చైనా అనే పేరు కూడా వచ్చింది. మావో అండ్ డెంగ్ ఇద్దరు సేమ్ పార్టీయే. బట్ అప్పటిదాకా ఉన్న పార్టీ పాలసీస్ అన్నిటిని డెంగ్ జియోపింగ్ కంప్లీట్ గా రివర్స్ చేశాడు. చైనాని మోడర్నైజ్ చేసి డెవలప్ చేయాలి అనుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న చైనా బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఈ డెంగ్ జియోపింగ్ ఎరా నుంచి వచ్చిన రిజల్ట్స్ అని చెప్పొచ్చు. ఇతని ఎరాలో చైనా మెయిన్ గా 4 సెక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ముందుగా అగ్రికల్చర్. అప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న అగ్రికల్చర్ ని డీసెంట్రలైజ్ చేసి లోకల్ గవర్నమెంట్ హ్యాండిల్ చేసేలా చేశారు. మావో టైంలో ఉన్న కమ్యూన్ సిస్టమ్ ని హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ సిస్టమ్ తో రీప్లేస్ చేశారు. ఇప్పుడు కూడా ఫార్మర్స్ కి డైరెక్ట్ ఓనర్షిప్ ఉండకపోయినా పండించిన దాంట్లో ఒక ఫిక్స్డ్ అమౌంట్ గవర్నమెంట్ కి ఇచ్చేసి మిగతాది వాళ్ళు లోన్ గా అమ్ముకొని ప్రాఫిట్ చేసుకోవచ్చు. దీంతో ఫార్మర్స్ ఇంకా ఎక్కువ కష్టపడేవాళ్ళు. సో స్టేట్ కి రావాల్సిన అవుట్పుట్ స్టేట్ కి వచ్చేది అండ్ ఫార్మర్స్ కూడా వచ్చిన ప్రాఫిట్స్ తో హ్యాపీ అయ్యేవాళ్ళు. సెకండ్ ది ఇండస్ట్రీస్. చైనా ఇంటర్నల్ గానే కాదు ప్రపంచ దేశాల ముందు కూడా టాప్ లోనే ఉండాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేసి ఎక్స్పోర్ట్ లెడ్ ఎకానమీ అవ్వాలి అనుకున్నాడు. దీనికోసం ఇండస్ట్రియల్ గా కూడా చాలా చేంజెస్ తీసుకొని వచ్చారు. ఇండస్ట్రీస్ కోసం చైనాలో కొన్ని ప్లేసెస్ లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎస్టాబ్లిష్ చేసి ట్యాక్స్ రేట్స్ తగ్గించి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కి వే ఈజీ చేశారు. దీంతో ఎకనామీ స్ట్రాంగ్ అవడానికి ఇది చాలా హెల్ప్ అయింది. చైనా కాన్సన్ట్రేట్ చేసిన ఇంకొక మెయిన్ సెక్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మేబీ ఇదే చైనా గ్రోత్ కి చాలా క్రూషియల్ అనుకోవచ్చు. 1970s లోనే కాదు 1950s లోనే కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని గ్రహించారు. 1950లో చైనాలో ఇల్లిటరసీ చాలా దారుణంగా ఉండేది. 50 కోట్ల మందిలో 40 కోట్ల మందికి చదవడం, రాయడం రావు. 80% పాపులేషన్ కి. దీన్ని చేంజ్ చేయాలి అనుకున్నారు. సిటీస్ లో కాకుండా ముందుగా చిన్న చిన్న విలేజెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. పెద్ద పెద్ద క్యాంపెయిన్స్ రన్ చేసి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో జనాలకు తెలిసేలా చేశారు. వింటర్ స్కూల్స్ ఓపెన్ చేసి రైతులు ఖాళీ ఉన్న టైంలో ఆర్ ఆఫ్ సీజన్ లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతేకాకుండా చైనీస్ లో డిఫికల్ట్ గా ఉండే కొన్ని లెటర్స్ ని అందరికీ అర్థమయ్యేలాగా చేంజెస్ కూడా చేశారు. దీంతో ఇల్లిటరసీ 1960s లో 80 నుండి 52% వచ్చింది. అయితే చైనా ప్రాబ్లమ్స్ ఇప్పుడే పూర్తిగా అయిపోలేదు. మనం ముందు మాట్లాడుకున్న మావో కల్చరల్ రెవల్యూషన్ వల్ల మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టమ్ దారుణంగా ఎఫెక్ట్ అయింది. బట్ వన్స్ 1977లో డెంగ్ జియోపింగ్ తెచ్చిన రిఫార్మ్స్ తో మళ్ళీ గ్రోత్ రాకెట్ స్పీడ్ లో వెళ్ళిపోయింది. మూతపడిన స్కూల్స్ ని, యూనివర్సిటీస్ ని రీఓపెన్ చేయించి మెరిట్ బేస్డ్ సీట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. టీచర్స్ ని ట్రైనింగ్ కోసం వేరే కంట్రీస్ కి పంపి అక్కడ మెథడ్స్ ని చైనాలో యూజ్ అయ్యేలా చేశారు. 2000 కల్లా చైనాలో ఇల్లిటరసీని పూర్తిగా నిర్మూలించాలి అనే ఉద్దేశంతో కంపల్సరీ ఎడ్యుకేషన్ లాన్ తీసుకొని వచ్చారు. ఈ లాతో ప్రతి మనిషికి 9 years ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ మ్యాండేటరీ చేశారు. ఈ ఎఫర్ట్స్ అన్నిటి వల్ల 1950లో 20% మాత్రమే ఉన్న లిటరసీ రేట్ 2000 వచ్చేసరికి 90% కి పెరిగింది. అండ్ 2015 టైంకి చైనా 96% లిటరసీ రేట్ అచీవ్ చేసింది. డిఫెన్స్ లో కూడా ఇంప్రూవ్ అవ్వాలి అని 1984లో మిలిటరీ సర్వీసెస్ లాన్ తీసుకొని వచ్చారు. జస్ట్ మిలిటరీ అప్గ్రేడ్ చేయడమే కాకుండా దాని మీద రీసెర్చ్ చేయడం కూడా స్టార్ట్ చేసి సొంతగా ఎక్విప్మెంట్ బిల్డ్ చేయడం పాసిబుల్ అయ్యేలా చేశారు. ఈ రిఫార్మ్స్ అన్నిటి వల్లే చైనా ఇవాళ ఈ పొజిషన్ లో ఉంది. బట్ ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినా డెంగ్ జియోపింగ్ కూడా ఒక డిక్టేటర్ టైపే. మిలిటరీ పైన, పార్టీ పైన అల్టిమేట్ కంట్రోల్ ఉంచుకొని డెమోక్రసీని పూర్తిగా వ్యతిరేకించేవాడు. ఇతని ఎరాలోనే టియానాన్మెన్ స్క్వేర్ ఇన్సిడెంట్ జరిగింది. అందుకే ఇతని గవర్నెన్స్ కి సోషలిజం విత్ చైనీస్ క్యారెక్టరిస్టిక్స్ అనే పేరు వచ్చింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.